పంచాయతీ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి వచ్చాము. సర్పంచ్ ఎలక్షన్స్ కదా. ఓటు వేసిన తర్వాత మా ఇంటికి వచ్చి ఇంకా ఫామ్లోకి వెళ్ళి ఫ్రూట్స్ హార్వెస్ట్ చేద్దాం, కోద్దామని చెప్పేసి బయలుదేరాం. ఇప్పుడు వింటర్ కదా, కొన్ని రకాల ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ 30 పండ్లు కోసేసాము. ఇప్పుడు సపోటా అన్నీ కూడా ఆర్గానిక్ అంటే అనేకంటే కూడా న్యాచురల్ అనొచ్చు అనమాట. దాదాపు ఎకరన్నరలో ఉంటుంది మా ఫామ్. అన్నీ కూడా జస్ట్ అలా చెట్లు వేసేసి నీళ్లు పడుతూ ఉంటారు మా మామయ్య గారు, ఆయనే చూసుకుంటారు. ఎలాంటి ఎరువులు వేయరు, న్యాచురల్గా. ఇంకా ఈ పండ్ల మొక్కలన్నీ కూడా కాయలు సిటీలో కొనాలి అంటే ఎంత ఖర్చు పెట్టాలి, పైగా న్యాచురల్గా ఉంటాయా ఉండవా తెలియదు. చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, సిటీలో వాళ్ళ లైఫ్ అది కదా జీవితం, వాళ్ళకి కరెంట్ ఉంటుంది, టీవీ ఉంటుంది, సినిమాలు ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్లో చదువుకుంటారు అనుకున్నాను. కానీ తీరా సిటీకి వచ్చాక అర్థమైంది ఏంటంటే, ఊర్లో ఉన్నప్పుడు ఏది కొనాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే ధాన్యం, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు అన్నీ పండించుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతిదీ, చివరికి మంచినీళ్ళను కూడా సిటీలో కొనాల్సిన పరిస్థితి. ఈ సపోటా చెట్టు ఉంది కదా, అసలు ఒక్కొక్క కాయ ఇంతకంటే కూడా చాలా పెద్దగా అయిపోతాయి, చూసారా? ఇదిగోండి. అయితే మేము కొన్ని పక్వానికి వచ్చాయిలే అని చెప్పి ఇలాంటివి కూడా చిన్నగా ఉన్నాయి కూడా కోస్తున్నాం. వీటిని కూడా ఎలాంటి మందులు వెయ్యకుండా మాగబెట్టేస్తాం. అంటే అలా ఒక డబ్బాలో కానీ ఎందులో అయినా వేసి వదిలేస్తాము, అవే పండిపోతాయి. ఇంతకుముందు కూడా ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు వచ్చాయో, ఇవి చిన్నగా ఉన్నా కానీ ఇవి కూడా పండిపోతాయి న్యాచురల్గానే. ఎర్ర చీమలు ఉన్నాయి, గండు చీమలు, అవి కూడా పుట్టే అంటే సినిమా కనబడ్డమే. ఏం సినిమా ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందో ఆ సినిమా కనిపిస్తుంది. టికెట్ బుక్ దీనికి ఎక్కేసి ఆపేసి